నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. హనుమాన్ జయంతి రోజున పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. నామినేషన్ వేసే సందర్భంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, జనసేన ముఖ్య నేత నాగబాబు పవన్ వెంట ఉన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ర్యాలీకి భారీగా జనం తరలి వచ్చారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ పార్టీలు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతుండగా టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం పవన్ నామినేషన్ ర్యాలీకి తరలివచ్చారు. ఈ సందర్భంగా 3 పార్టీల సమన్వయంతో పోటీ చేస్తున్నామని, తమకు బలమున్న మరో 40 స్థానాలు తాము వదులుకోవాల్సి వచ్చిందని, ఇదంతా జగన్ను గద్దె దించేందుకు చేసినట్టుగా పవన్ చెప్పారు. కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తా ఉన్నాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు కొంత త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు. ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ, పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్ర ఉందని